ఈ దైవ ధ్యాన కీర్తనలో ప్రేమను గురించిన గీతము అని చెప్పేసి రాయబడింది. ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు, ఎవరు ఏ ప్రేమ కలిగి ఉన్నారు, ఈ కీర్తన బాగా వచనం ఆలోచన చేసి ధ్యానం చేస్తే అర్థమవుతుంది. ఇక ఈ 8వ వచనం వచ్చేసరికి అంటే ఒక పెండ్లి కుమార్తె కోసం, వధువు కోసం, లేకపోతే రాణి కోసం. వధువు కోసం ఎవరు చూస్తారు కదా, రాణి కోసం ఎవరు చూస్తారు? రాజు ఎదురు. అంటే ఇక్కడ వధువు సంఘమై ఉంటుంది కదా, ఆ సంఘం కోసం ఎవరు చూస్తున్నారంటే రాజు కోసం. ఆ రాజు మన దగ్గరికి ఆ వధువైన సంఘాన్ని మనల్ని వివాహం ఆడటానికి వస్తుంది. అప్పుడు మనం ఎలా ఉండాలి అంటే కనుక రాణి ఎలా ఉండాలో ఇక్కడ చెప్తున్నాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆయన ప్రారంభంలో ఒక మాట చెప్తున్నాడు, ఒక దివ్యమైన సంగతితో. ఏంటి ఆ దివ్యమైన సంగతి అంటే కనుక ఆయనే రాజుగా సంఘాన్ని వివాహం ఆడారు. ఇంకా మనకు కూడా వ్యక్తిగతంగా ఒక్కొక్క సంగతి ఉంటుంది. ఇప్పుడు ప్రార్థన పెట్టించుకుంటున్న అనసూయ గారికి దివ్యమైన సంగతి ఏమిటంటే ఏ ప్రయాణము ఎప్పుడు జరుగుతుందో ఎలా జరుగుతుందో తెలియదు. అసలు ఆవిడ చేయించుకున్న పీసీసీ కానీ ఆ మెడికల్ కానీ స్టాంపింగ్కి వెళ్ళి పంపించారో లేదో తెలియదు, వస్తారో లేవో తెలియదు. కానీ పంపించారని చెప్తున్నారు, వస్తాయని చెప్తున్నారు. కానీ క్లారిటీగా పీసీసీ మళ్ళీ 2వ పర్యం చేయించుకున్నది ఓకే అయిందో లేదో కూడా ఆవిడకి ఏ క్లారిటీ లేదు. మొన్న మనం శుక్రవారము కూడిక ముగించుకుని ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాతే కార్యము దేవుడు చేసి వారి ద్వారానే ఫోన్ చేయించారు. అమ్మ 12వ తారీఖున ప్రయాణము సిద్ధంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఆవిడ ఫోన్ చేసి చాలా సంతోషం. ఆవిడ ఏ ఆశ కలిగి ఉందో ఆ దివ్యమైన సంగతిని బట్టి ఆవిడ హృదయం ఏమైంది? ఉప్పొంగింది. ఆ ఉప్పొంగిన సంతోషంతో అయ్యారు మీకే మొదటిగా ఈ విషయం చెప్తున్నాను. దేవుడు ఎంతగానో కార్యం చేశాడు. మన ప్రార్థనలు ఆలకించి వారి ద్వారా కానీ ఫోన్ చేసి నేను ఈ గందరగోళంలో అసలు ఈ ప్రయాణం ఎప్పుడు అవుతుందో లేదో, అలా అవుతుందో లేదా, 19వ తారీఖు వీసా అయిపోతుంది, ఇన్ని ఆలోచనలు ఇన్ని టెన్షన్లు ఉన్నప్పుడు ప్రార్థన దేవుడు అన్నీ ఆలకించి ఆ టెన్షన్లన్నీ తీసేశాడండి. 12వ తారీఖు ప్రయాణాన్ని సిద్ధపడుతున్నాం. దేవునికి స్తోత్రం. అలాగే దివ్యమైన సంగతి అంటే కనుక మనకు ఒక సంతోషమైన సంగతి ఏదైనా ఉన్నప్పుడు మన హృదయం ఉప్పొంగుతుంది. ఆ ఉప్పొంగినప్పుడు ఇదిగో పోయిన నా నాణ్యమో కదా, పరిశుద్ధ గ్రంథంలో 99 గొర్రెల కంటే తప్పిపోయిన గొర్రెని 99 గొర్రెలు ఏమో నడిపించాడంటే కర్రతో తోలుతో, ఆ దొరికిన గొర్రెని మెళ్ళ మీద వేసుకున్నాడు. అంటే సంతోషం, అది దివ్యమైన సంగతి మన జీవితాల్లో కూడా. కానీ ఇక్కడ చదువుతున్న లేఖన భాగంలో దివ్యమైన సంగతి కోరహ కుమారుడికి ఏమిటంటో తెలుసా? ఆయన రాజుగా వస్తున్నాడు. అప్పుడు ఆయన రాజుగా వస్తున్నాడని సంతోషిస్తే కనుక సిద్ధంగా ఉండవలసింది మనం ఇప్పుడు సంతోషించాలి. వస్తున్నాడని తెలిసే సంతోషిస్తే ఆయన వచ్చేయటానికి రాకడ గుర్తులు జరిగిపోతున్నాయి అని గ్రహిస్తూ ఆ మాటలు చదువుతూ ధ్యానం చేస్తూ ఉన్న మనము సంతోషించాలి. మరి ఎలా సంతోషిస్తాం, ఎప్పుడు సంతోషిస్తామంటే ఆ రాజును ఎదుర్కొనే రాణిలేగా ఒపీరు బంగారు ఒపీరు అపరంజితో అలంకరించబడి అయితే ఆ వరుడుని ఎదుర్కొనే వధువుగా సిద్ధపడినప్పుడు మనం కూడా సంతోషిస్తాం. అది మనకి దివ్యమైన సంగతి. అర్థమైంది? ఒక దివ్యమైన సంగతితో మన హృదయం ఉప్పొంగాలి అంటే కనుక నీవు సిద్ధపడిపోయి ఉంటే కనుక, రాజుని ఎదుర్కోవటానికి రాణిగా నువ్వు అలంకరించబడి ఉంటే కనుక, లేకపోతే వరుడుని ఎదుర్కోవటానికి పెండ్లి కుమార్తెగా వధువైన నీవు, సంఘమైన నీవు సిద్ధపడిపోయి ఉంటే కనుక అది నీకు దివ్యమైన సంగతి. ఎందుకంటే నేను పరలోకంలోకి వెళ్ళిపోతాను. వేవేల పరిశుద్ధులకు విందవబోతుంది, వేవేల పరిశుద్ధులకు విందవబోతుంది, ఏడెన్నో లోకం మీదకి శ్రమ రాబోతుంది, ఏడెన్నో లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడి, ఈ సువార్త మోయబడి, వాక్యమే కరుణించును,
హల్లెలూయా. వచ్చుచున్నాడు రారాజుగా. అది నీకు నాకు మనకందరికీ దివ్యమైన సంగతి. ఆ సంగతిని బట్టి మన హృదయము ఉప్పొంగాలి అంటే కనుక రాజుని ఎదుర్కొనే రాణిగా సిద్ధపడి ఉండాలి, ప్రభువుని ఎదుర్కొనే విశ్వాసిగా సిద్ధపడి ఉండాలి, లేక వరుణ్ణి ఎదుర్కొనే వధువుగా నువ్వు సిద్ధపడి ఉన్నప్పుడు ఆ రాకడ గురించి నీకు భయం లేదు. ఎందుకంటే 1000 ఏండ్లు ఇందులోనే ఉంటావు గనక. ఆ పరిశుద్ధ సమూహములో పునాదులు కలిగిన పట్టణంలో నీవు ఉంటావు గనక నీకు సంతోషం. కానీ విడవబడిన వారికి శ్రమ, వారికి దివ్యమైన సంగతి కాదు. వారికి ఇది దివ్యమైన సంగతి కాదు, సిద్ధపడిన వారికి మాత్రం. ఇక 4వ వచనంలో సత్యమును వినయంతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనమెక్కి బయలుదేరుము. పైన చెప్పబడిన మాటలో ఒకవేళ సూర్యుడు గురించి లేకపోతే యుద్ధం చేసేవాడి గురించి చెప్పబడితే కనుక ఆయన యుద్ధము చేయటానికి రావట్లేదని. ఒకవేళ రాజుని ప్రస్తావించాము గనక, శూరుడని ప్రస్తావించాము గనక ఆయన ఖడ్గం తీసుకుని యుద్ధం చేస్తా వస్తున్నాడేమో అని అనుకుంటున్నావేమో. కాదు, ఈ 4వ వచనంలో దానికి ఒకటి క్లారిటీ ఇస్తున్నాడు. సత్యం వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు. ఏది సత్యం? ఆ వాక్యాన్ని స్థాపించడానికి ఎలా స్థాపిస్తాడంటే చెప్పిన మాట చెప్పినట్టు నెరవేర్చడానికి, స్థాపించడానికి ఆయన వస్తున్నాడు. వస్తానన్నవాడు తప్పక వస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. అది స్థాపించడానికి ఆయన వాహనం ఎక్కి వస్తున్నాడంట. మరేంటి, ఏమిటి వాహనం అయింది? మేఘవాహనం. ఏ వాహనం మీద వస్తున్నాడు? మేఘవాహనం. ఇందాక ఇక్కడ పాడుతున్నాం, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు కదా. మరి ఎందుకు మర్చిపోతున్నాం? ఆయన మేఘవాహనం ఎక్కి వస్తున్నాడు. అందుకని నీకు ఇది దివ్యమైన సంగతి. రక్షణ పొందిన నీకు, బాప్తిసం పొందిన నీకు, మరణాత అంటే ప్రభువా త్వరగా రమ్మని చెప్పే నీకు ఇది దివ్యమైన సంగతి. అందుకే నీ హృదయం ఏమివ్వాలి అంటే కనుక, ఆకడ వస్తుంది అంటే కనుక, రాజు వస్తున్నాడు అంటే కనుక, వరుడు వస్తున్నాడు అంటే కనుక, పెండ్లి జరిగిపోతుంది అనుకుంటే కనుక, విందులో ఉంటాననుకుంటే కనుక, ఇది భయపడవలసిన సంగతి కాదు. నీ హృదయం ఉప్పొంగవలసిన దివ్యమైన సంగతి. ఇక ఈ విషయాలన్నీ ఆలోచన చేసుకుంటే చాలా సమయం పడుతుంది కనుక ఒక మాట నేను గుర్తు చేసి దాన్ని ధ్యానం చేసి వాక్యాన్ని ముగించుకోవచ్చు. 8వ వచనం చదివే డైరెక్ట్. ఈ వస్త్రములెల్లా గోవరస వాసనే, ఆగరు వాసనే, లవంగి పట్టి వాసనే. దంతముతో కట్టిన నగరులలో తల్లి వాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. ఈ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓపీరు అపరంజితో అలంకరించుకుని నీ కుడిపార్శ్వంలో నిలుచుచున్నది. అర్థమైంది. ఇంకా రాణిగా మనం ఉంటే కనుక ఆయన కుడిపార్శ్వాన్ని ఉంటాం. అయితే ఈలోగా మనకు ఒక పాఠము నేర్పిస్తుంది. సువాసన అనే మాట అక్కడ కదా, అక్కడ ఏముంది? ఈ వస్త్రములెల్లా గోవరస వాసనే, ఆగరు వాసనే, లవంగి పట్టి వాసనే. ఈ పేర్లు ఏంటండి? చాలా చరిత్రలో వెళ్ళిపోతే ఆగరు అంటే కారపు చెక్క, నువ్వు కూరలో వేసి అది బిర్యానీ వేసిన చెక్క. ఆగరు చెట్లు కదా. ఆ చెక్క దేని చేస్తున్నారు? చెట్టు, దాసిన చెక్క చెప్పుకుంటున్నారు కదా, దాన్ని ఆగరు కారపు చెక్క అంటారు. ఆ చెక్క దేని నుంచి చేస్తున్నారు? చెట్టు. అంటే చెట్టు ఒక పాఠం నేర్పుతుంది మనకి. చెట్టు మనకి ఏం చేస్తుంది? ఒక పాఠం నేర్పుతుంది. నా చెక్క దేవుణ్ణి కనపరుస్తుంది, నా తోలు దేవునికి మహిమకరంగా సువాసన వస్తుంది. మరి మనమే వాసన కలిగి ఉన్నాం, మనమే వాసన కలిగి ఉన్నాం. చదువు కొన్ని మాటలు చదివేసి వాక్యాన్ని ముగించుకోవచ్చు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 5-6 వచనం చదువు. మీ గుడారములు, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి. నది తీరమందరి తోట వలెను, యెహోవా నాటిన ఆగరు చెట్ల వలెను, నీళ్ల యొద్దనున్న. అది కదా మన పాయింట్. ఈ చెట్లు ఎవరు నాటారంట? యెహోవా నాటిన చెట్లు, ఆగరు చెట్లు ఏం చేస్తున్నాయి? సువాసన. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, మన తోటల
నాటించారంట? యెహోవాయే నాటించాడు. ఎవరు కలుగు చేశారంట మనల్ని? దేవుడే కలుగు చేశాడు. దేవుడు నాటించిన చెట్లు యాకోబుని ఉద్దేశించి మాట్లాడుతుంది. యాకోబు, నీ గుడారాలు ఎలా ఉన్నాయి? చదువు. యాకోబు, నీ గుడారములు ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. మన ఇల్లు ఎలా ఉన్నాయి మరి? యాకోబు మోసగాడిగా ఉన్నప్పుడు దేవునికి సువాస వచ్చిన జీవితం లేదు. ఇశ్రాయేలుగా మార్చబడినప్పుడు తన గుడారాలు ఎలా అయిపోయినాయంట? రమ్యంగా మారు. దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకి ఇల్లు ఇచ్చినప్పుడు, కుటుంబంగా మనం ఏర్పాటు చేసినప్పుడు ఆ కుటుంబం ఎలా ఉంది? దేవునికి రమ్యంగానే కనపడుతుందా? ఈ కుటుంబంలో లేదా మన కుటుంబాల్లో దేవుని గురించిన రక్షణ సునాదం వినబడుతూ ఉందా? ఆ సునాదం వినబడిన కుటుంబమే కదా దేవుడికి, ఆ గుడారమే కదా రమ్యంగా కనపడేది. అందుకని యాకోబు, నీ గుడారము రమ్యంగా ఉంది. నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? నా ఆశీర్వాదం పొంది నదివలే. చదువమాట. ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, వాగుల వలె అవి వ్యాపించుచున్నవి. ఎక్కడికి వ్యాపించేసినంట? నీరు ఎక్కడ దాకా ప్రవహించి అక్కడ దాకా వెళ్ళిపోతూ ఉంటది. అలాగే నీవు కూడా దేవుని ద్వారా విస్తరించావా? దేవుని ద్వారా ఆశీర్వదింపబడ్డావా? నీవు ఆశీర్వదింపబడాలి అంటే కనుక యాకోబు గురించి మాట్లాడుతూ ఇశ్రాయేలుని సంబోధిస్తున్న దేవుడు యాకోబు పట్టుదల ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యాకోబు చేసిన ప్రార్థన జీవితం నీకుంటే గనక ఆ ప్రార్థన జీవితాన్ని బట్టి నీ గుడారం ఆయనకి రమ్యముగా కనబడతారు. నీవు యాకోబు విస్తరించినట్లు, ఇశ్రాయేలుగా అభివృద్ధి చెందినట్లు నీ వంశాలు అభివృద్ధి చెందుతాయి. తర్వాత ఆగరి చెట్టు గురించి మాట్లాడుతాడు. చదువు. నది తీరమందలి తోటల వలెను, యెహోవా నాటిన ఆగరి చెట్ల వలెను, నీడ యొద్దనున్న దేవదారు వృక్షం వలెను అవి ఉన్నవి. ఆగిపోతుంది. చెట్టు గురించి మనం మాట్లాడుతున్నాం. చెట్టు నేర్పిన పాఠం గురించి మనం మాట్లాడుతున్నాం. చెట్టు అనేది, ఆగరు చెట్టు అనేది చక్కటి చెక్క ద్వారా సువాసన ఇచ్చి నువ్వు వండుకునే బిర్యానీలో కూడా కూరగా ఉంటూ నిన్ను సంతృప్తి పరుస్తుంది. నాటిన లేకపోతే ఆ కలుగు చేసిన దేవునికి కూడా సువాసన ఇచ్చేదిగా ఉంది. దేవుడు ప్రస్తావించి ఆ చెట్టు గురించి పరిశుద్ధ గ్రంథంలో రాసి దాన్ని ఒక వ్యక్తిని పోల్చి, ఇశ్రాయేలును పోల్చి, యాకోబును పోల్చి దేవుడు చెప్పే అంతగా. మరి నిన్ను గురించి దేవుడు నా కుమార్తె అదిగో, నా కుమారుడు ఇదిగో అని చెప్పుకునే స్థితిలో మనం ఉన్నామా? చెట్టు నేర్పిన పాఠం గురించి మనం ఆలోచన చేస్తాం. చదువు, ఇంకో మాట చదువు. పరమగీతము 4వ అధ్యాయం 14వ వచనం. చెట్టు నేర్పిన పాఠము నేర్చుకుంటూ, చెట్టు నేర్పిన సువాసన, దేవుడు పొగిడిన చెట్టును గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ఆగరు చెక్క లేకపోతే ఆగరు చెట్టు ఎలా ఉందంటే సువాసన ఇచ్చేదిగా ఉంది. ఒక ఎస్తేరును జ్ఞాపకం చేసుకుంటే ఎస్తేరుకి ఎన్ని నెలలు స్నానం చేయించారు ఈ గోపరసాలు లేకపోతే సుగంధ ద్రవ్యాలతో? 12 నెలలా? ఒకే రకమైన 12 నెలలు. దేవునికి స్తోత్రం. అంటే ఈ సువాసన ఇచ్చేది దేంట్లో కూడా ఉందంటే పోసుకునే పరిమళ తైలంలో కూడా ఉంది. అంటే అంటే దీన్ని మనం బాగా ఆలోచన చేస్తే వాసన వచ్చేదాన్ని ఎవరైనా ఇష్టపడతారు కదా. దానికి ఎంతో చెండు అరబిక్లు ఉంటే దాన్ని ఎంతో విలువెట్టి కొంటారు. దానికి చాలా అది ఇచ్చేదని చాలా పెద్ద బహుమతి ఇచ్చినట్టు, దానికి ఎంతో వాల్యూ ఇస్తారు. ఇంకేంటంటే దేవుడికి సువాసన ఇష్టమని వారి ఇంట్లో ప్రతిరోజు ఈ సాంబ్రాణి ఏదో మూలంగా వస్తూనే ఉంటారు. మీరు బాగా గమనించినట్లయితే ఖురాన్ ఒక పక్కన పెట్టి, పువ్వులు ఒక పక్కన పెట్టి, ఈ దూపం ఒక పక్కనే వారి ఫోటోలో మీకు కనపడుతూ ఉంటుంది, వారి వీడియోలో మీకు కనపడుతూ ఉంటుంది. మీరు గమనించలేదు మరి, చేశారు కదా, మీకు తెలుసు కదమ్మా. ఇంకొకటి, వారు బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఆ దూపం వేసుకుని దాని మీద నుంచి ఆ పొగంతా అడ్డు పట్టుకునేలాగా వెళ్తారు. మరి ఎన్ని గుర్తున్నాయి కదా మీకు. అంటే ఏం కావాలి అంటే కనుక సువాసన రావాలి బయటికి. ఈ పరిమళ వాసన కానీ ఉండాలని ప్రభు చెప్తున్నాడు. ఈ మాట నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నీ సువాసన ఎలా ఉంది, ఒక చెట్టు సువాసన గురించి, ఒక చెట్టు ద్వారా వచ్చే వాసన గురించి దేవుడు ప్రస్తావించి అలాగ వ్యాపించిన, అలాగ పరిమళంగా ఉన్న ఇశ్రాయేలును పోలుస్తూ ఉంటే
క్రైస్తవులుగా ఉన్న మన జీవితంలో అటువంటి పరిమళ వాసనగానే విస్తరిస్తున్నామా? అనేక మందికి సువాసన వచ్చేవారిగానే ఉన్నామా? మామూలుగా వచ్చి వాసన గురించి మాట్లాడుకున్నట్టు అది కూర్చోలేమండి, ఆ నోరు వాసన, అది కూర్చోలేమండి, ఆ గబ్బు కంపు, ఈ కంపు గురించి మాట్లాడుతున్నాం కదా. మరి నీ క్రైస్తవ్యం, నా క్రైస్తవ్యం గురించి, నా భక్తి జీవితం గురించి మనం వచ్చి ఆరాధిస్తూ వెళ్తున్నప్పుడు చూస్తున్న ప్రజలు ఆ జీవితం గురించి ఏం చెప్పుకుంటున్నారు? ఆ సువాసన గురించి ఏం చెప్పుకుంటున్నారు? దేవునికి మహిమకరంగానే చెప్పుకుంటున్నారా? ఇదిగో బాహ్యమైన వాసనని విసర్జించినట్లు నా భక్తిని వారు కూడా హేళన చేస్తూ విసర్జిస్తూ ఉన్నారు. సువాసనమయంగా మారాలని సులోమితి కూడా ఆ పరమగీతాల్లో సులోమితికి ఇష్టమైన సువాసన గురించి నీ వాసన ఎలా ఉంది అని చెప్తూ జ్ఞాని సొలొమోను మాటలు రాస్తున్నాడు. చదువు, మరొక మాట చదువు. అదే తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. దేవునికి స్తోత్రం. నీ పేరు ఎలా ఉండాలంట? పోయబడిన పరిమళ తైలంతో, సువాసన వచ్చే పరిమళ తైలం ఎలా ఉందో నీ పేరు కూడా అలాగా సువాసనగా మారిపోవాలి. నువ్వు ఎక్కడుంటే అక్కడ తల్లి ప్రార్థన చేయాలి, పలానోళ్ళని పిలవండి, వారి వాక్యం చదవాలి. సువార్త అనేసరికి, వాక్యము అనేసరికి, ప్రార్థన అనేసరికి, కూడుకోవటం అనేసరికి నువ్వు గుర్తు రావాలి. అది కదా సువాసన, అది కదా నీ పేరును బట్టి పోయబడిన తైలం వంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు. అందుకని ఈ ఉదయకాల సమయంలో మన భక్తి జీవితము యాకోబు వలె విస్తరించినట్లు ఉందా? లేకపోతే యాకోబును పోల్చిన దేవుడు ఆఖరి చెట్లు వలె సువాసన ఇచ్చేటట్టుగా ఉందా? మన పేరు పోయబడిన పరిమళ తైలం వలె అందరూ చెప్పుకునేటట్టుగానే ఉందిగా? లేకపోతే మనం విసర్జించి దూషించి మన మీద చెడ్డ మాటలు పలుకునేటట్లు అనేక నోర్లు ఉన్నాయా? ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే, యాకోబును చూపించి, తన గుడారాలను చూపించి, లేకపోతే కోరహు కుమారులు రచించిన ఈ కీర్తనలో 8వ వచనంలో మనం ఉండవలసిన స్థితి గురించి, ఆ సువాసన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వ్యక్తిగతంగా చెట్టు మానవునికి పోలి ఉన్నది. దేవుడు మానవుల్ని చెట్లతో పోల్చాడు. అందుకనే మనం పాడుకున్న మహిమ గల తండ్రి మంచి మహి తోటలో మొక్కలమ్మను, నరులుగా ఉన్న మనం చెట్లుగా నీ భూమి మీద ఉంచాడు. అందుకని ప్రతి దాన్ని కూడా నేను నిజమైన ద్రాక్ష వాళ్ళని నాలో అంటే కడితే ఫలిస్తారు. లేకపోతే ఈ అంజూరపు చెట్టు ఒక్క ఫలం కూడా లేదు, మాడిపోయింది, చెప్పించబడింది. లేకపోతే ఈ చెట్టు అలాగ 3 సంవత్సరాలు బట్టి వ్యర్థమైపోతుంది, దీన్ని తీసివేయండి అంటే మానవుడికి చెట్టుకి దేవుడు పోలికను చేస్తున్నాడు. అందుకనే చెట్టు ఫలించేదిగా, చెట్టు దేవుడు వెతికినప్పుడు ఫలాలతో కనిపించేదిగా ఉండాలి. మానవుడిగా మనము కూడా చెట్టు, ఆగరు చెట్టు వలె సువాసన ఇచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి. అది ఆయనకి ఇష్టం. నీ సువాసన ఆయనకి ఇష్టం. చదువు మరొక మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనం. ఈ ఆగరు చెక్కను మనం గుర్తు చేసుకుంటూ దాన్ని ప్రతి దాన్ని కూడా మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఈ ఆగరు చెక్క చదువు. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన ఆగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. ఎవరి కోసం? ఆగరు చెక్క అది ఎక్కడికి వెళ్ళిపోయిందట? దేవుని దేహానికి పోయటానికి కూడా వెళ్ళిపోయింది. యేసుప్రభు గారి దేహానికి పోయటానికి, ఆ సువాసనతో అది భద్రపరచబడటానికి ఆయన దేహం మీదకి వెళ్ళిపోయింది. మరి నా సువాసన ఆయన దరిదాపుల్లో కన్నా వెళ్తుందా? ఆయన పీల్చుకునేటట్టే ఉంటుందా? నా కుమార్తె రా అని ఆయన కౌగిలించుకునేటట్టే ఉంటుందా? నా కుమారుడా రా నా చేతుల కింద కానీ ఆహ్వానించేటట్టు ఉంటుందా? కానీ ఇదిగో ఆ ఆగరు చెక్క వాసన, ఆ సువాసన యేసు దేహం మీదకి వెళ్ళిపోయింది. మరి నీవు నేను ఆయన దగ్గర కంటే వెళ్ళే స్థితి మనకుందా? ఆత్మదేవుడు ఆత్మీయమైన మాటలు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు లోతైన మర్మాలు మనకు వెలికి తీస్తున్నాడు. మొక్క వలె ఉన్న ఒక ఆగరు చెట్టు గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతే నీకు నాకు ప్రయోజనం లేదు. కానీ ఆయన దృష్టిలో చెట్టు అయిన మనం ఇచ్చే సువాసన ఎలా ఉంది? మన జీవిత సాక్ష్యం ఎలా ఉంది? మన పరిమళింపు ఎలా ఉంది? సువాసన ఇష్టపడతారు ప్రతి ఒక్కరు. అలాగే నిన్ను కూడా నీ వ్యక్తిత్వాన్ని బట్టి, నీ క్రైస్తవ్యాన్ని బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ ప్రార్థన బట్టి నేను ఇష్టపడుతున్నారా? ఈ విషయాలు మనం ఆలోచన చేసుకోవటానికి ఆత్మదేవుడు మనతో
మాట్లాడుతుంది. చదువు మరొక మాట. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ ఆ సువాసన ఉదయం వరకు వల్పదేర కృపము. చూడండి ఎంత దారుణం అయిపోయిందో. ఒక వధువు లేదా ఒక స్త్రీ భర్తైన శిరసైన భర్తకు లోబడి ఉండవలసింది. ఇక్కడ ఏమైపోయింది తెలుసా? ఆ సువాసన పాపపు వాసనగా మారిపోయింది. భర్తకు మోసం చేసే వాసనగా మారిపోయింది. ఆ వాసన దేనికి ఉపయోగిస్తుందంట? పాపానికి, పాపపు పరుపు మీదకి. చూడండి, సువాసనగా ఉండవలసిన, జ్ఞానవంతురాలుగా ఉండవలసిన, దేవుని మహిమార్థమై కుటుంబాన్ని కట్టుకోవలసిన ఆ స్త్రీ ఏమంటుంది? భర్త ఇంట లేడు, దూరదేశం వెళ్ళి ఉన్నాడు, సొమ్ము సంచి చేత్తో పట్టుకుని వెళ్ళిపోయాడు, పున్నమ నాటి దాకా ఇంటికి తిరిగి వలపదీరా, మన ఇష్టం వచ్చినట్టు బతుకుదామురా, క్షయించుదామురా. ఎంత దుర్మార్గం అయిపోయింది. దేవుడు నిన్ను పరిమళ వాసనగా కోరుకుంటూ ఉంటే, ఒక ఆగరు చెట్టు సువాసన ఇచ్చేది దేవుని ప్రస్తావనలో ఉంటే, లేదా ఆగరు చెట్టును పోల్చి యాకోబు గురించి దేవుడు ఎంతో ఆనందిస్తూ సంతోషిస్తూ మాట్లాడుతూ ఉంటే, లేకపోతే అదే ఆగరు చెక్క సువాసన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికి మరణమైపోయి సమాధి చేయబడేటప్పుడు ఆయన దేహం మీదకి వెళితే అదే సువాసన కలిగి అదే ఆగరు చెట్టు వలె ఉండాలని నిన్ను నన్ను కోరుకుంటున్న దేవునికి మన సువాసన ఎలా ఉంది? మన భక్తి జీవితం, మన క్రైస్తవ్యం పరిమళించేదిగా, అందరూ పీల్చుకునేదిగా, ఇష్టపడేదిగా ఉందా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చదువు మరొక మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. నశించిపోయే వారికి నశించిపోయే వాసనే ఉంది. వారి వాసన ఎలా ఉంటుంది తెలుసా? వాడు వస్తున్నాడు రా, మనకు ఉండకూడదు. వాడు ఎవడు అంటే కనుక దుష్టుడు. అయ్యబాబు ఆవిడ వస్తుంది రా, నోట్లో నోరు, అలాంటి మాటలు వినబడుతున్నాయి మన గురించి. అయితే మనం నశించిపోయే వారిలో ఉన్నాం. ఆ వాసన నాశనపు వాసన, ఆ సాక్ష్యం నాశనమైపోయే సాక్ష్యం. ఆ మాటలు మన నాశనాన్ని చూపిస్తున్న మాటలు. ఆ వ్యక్తి వస్తే బాగున్నాం, ఆయన్ని పిలుచుకుంటే బాగున్నాం, లేకపోతే ఆవిడొచ్చి ప్రార్థన చేస్తే బాగున్నాం, ఆవిడ ఇంకా చెప్తారు కదా లోకంలో, ఆవిడ ఎదురొస్తే బాగున్నాం. అలా మన గురించి పరిమళ వాసనగా చెప్పుకుంటున్నారా? ఒకవేళ నీ పరిమళ వాసన కూడా దుష్టుడు కొన్ని పర్యాయాలు ఏం చేస్తాడు తెలుసా? ఇలాగ నశించిపోయేవాడు దుర్మార్గపు వాసన గురించే చెప్పుకుంటాడు. కానీ దాని గురించి దిగులు పడవలసిన అవసరం లేదు. వారికి ఎలా ఉన్నామంటే మరణపు వాసనగా, రక్షింపబడుతున్న మనము జీవపు దేవునికి సువాసనగా ఉన్నాం. సువాసన ఉన్నాం. మరొక మాట చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ముగించుకుందాం వాక్యాన్ని. పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఎలా ఉండాలని కోరుకున్నాడంట మనల్ని? పరిమళ వాసన. ఎందుకు ప్రేమించాడంట మనల్ని? పరిమళ వాసనగా. పరిమళ వాసన. క్రీస్తు అంటే గనక లోకానికే సువార్త సువాసన. అలాంటి నువ్వు కూడా తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాను. దేవునికి బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాను. ఎందుకు ఆయన అప్పగించుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఆయన మరణము చెందవలసి వచ్చింది? ఎందుకు ఆయన సమాధి చేయబడవలసి వచ్చింది అంటే కనుక నిన్ను నన్ను ఆ పాపపు వాసన నుండి పరిమళ వాసనగా మార్చటానికే, సువార్త సువాసనగా మార్చటానికే. సువార్త అనేది దేవుని వాక్యం అయితే దాన్ని ప్రకటించే నీవు సువాసన వెదజల్లే వ్యక్తివి. ఆగరు చెట్టు నేర్పుతున్న పాఠాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు చెట్టు ఎంత సువాసన ఇస్తుందో, లేకపోతే ఆ చెట్టును పోలి యాకోబుని దేవుడు ఎంత సువాసనగా విస్తరించావని ప్రస్తావిస్తున్నాడో, ఈ ఉదయకాల సమయంలో అటువంటి చెట్టు వలెనున్న నీవు నీ స్థానికంగా, నీ కుటుంబంలో, నీ సమాజంలో, నీ సంఘములో అటువంటి సువాసన కలిగిన వ్యక్తివైనా, అటువంటి సువాసన కలిగిన సాక్ష్యమైనా నీకున్నది? లేకపోతే క్రీస్తు నిన్ను పరిమళ వాసనగా మార్చాడని అనేక మంది గుర్తించేలాగా నువ్వు ఉంటున్నావా అని వాక్యం మనం ప్రశ్నిస్తున్నప్పుడు వ్యక్తిగతంగా మన సువాసన, క్రైస్తవ జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకో. చివరికి ఒక మాట చెప్పేసి వాక్యాన్ని ముగిస్తాను. చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. వీళ్ళంతా సువాసనే.
అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తర వాసనతో నిండెను. దేవునికి స్తోత్రం. ఇల్లు ఏమైపోయిందంట? అత్తర వాసనతో నిండిపోయింది. అంటే ఈ ఉదయకాల సమయంలో నీవు మారితే, నువ్వు సువాసనగా మారితే, ఇక్కడ చెడు వాసన అనేది ఏది ఉన్నా కానీ అది ఏమైపోతుంది? మరుగైపోతుంది. నువ్వేమైపోతావు అంటే సువాసన. ఇల్లంతా సువాసన అంటే నీ ఇంటి వారందరూ కూడా ఆ వాసన వెళ్ళలేదంట. నీ కుటుంబం అంతా కూడా అటు సువాసన ఇచ్చేదిగా ఉంటుంది. ఇంట్లో వాసన ఉందంటే, ఇంట్లో సువాసన ఉందంటే మంచోళ్ళకి పీల్చుకుంటూ ఉంటుందా? ఇల్లంతా ఉంది. ఇప్పుడు ఆ ఇల్లంతా ఏమైపోయింది? సువాసన అయిపోయింది. కానీ అంతకుముందు ఆ ఇల్లు గురించి ఏం చెప్పండి తెలుసా? పాపాత్మురాలు అని చెప్పి, పాపపడి ఇల్లు అని చెప్పబడింది. కానీ ఎప్పుడైతే క్రీస్తుని చేర్చుకుందో, క్రీస్తును పరిమళ వాసనగా నన్ను చేయటానికి వచ్చాడని గుర్తించి ఆ ఆగరుతో లేదా ఆ పరిమళ ఆ వాసనతో ఆయన పాదాలు పూసిందో ఇల్లంతా ఏమైపోయిందంట. అందుకే నీవు నేను కూడా క్రీస్తును కలిగి, క్రీస్తును ఆహ్వానించిన ఇల్లుగా, లేదా క్రీస్తు ఉన్న ఈ దేహముగా, ఆయన నివాస స్థలమైన ఈ గుడారముగా ఉంటే గనక అనేక మందికి, అనేక వ్యక్తులకి పరిమళ వాసనగా నీవు. అలా కాకుండా మన కోసము మనల్ని పరిమళ వాసనగా చేయటానికి క్రీస్తు తను తాను అప్పగించుకున్నాడన్న ఆ వాక్యాన్ని నువ్వు గ్రహించకుండా ఉంటే గనక నిన్ను గురించి ఏం చెప్తుందంటే వాక్యం, నన్ను గురించి ఏం చెప్తుందంటే వాక్యం, మీరు చెడు వాసన, పాడైపోయిన వాసన. ముక్కావాని తైలములో ఏమవుతుందంటే తైలం చెడు వాసన పడుతుంది. అలాగే మన జీవితంలో ఆ చచ్చిన ఈగలాంటిది ఏదైనా ఉంటే కనుక మనం పరిమళించవలసిన జీవితము దుర్వాసన. అలా కాకుండా ఉదయకాల సమయంలో ఆగరు చెట్టును చూచి మనం నేర్చుకుంటున్న పాఠంలో ఆత్మీయత ఏమిటి అంటే కనుక, చెట్టు గురించి ప్రస్తావించిన దేవుడు చెట్ల గురించి విచారించేవాడు కాదు. చెట్టును పోలిన ఆయన స్తోతులతో చేసుకున్న మానవుని గురించే ఈ మాటలు రాయించాడని గ్రహించాలి. దాంట్లో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే కనుక, ఆగరు కారపు చెక్క ఎంతో సువాసనిస్తూ ఉంటే ఆయన చేతులతో చేసిన నీవు నేను ఆ సువాసన ఇచ్చేవారుగా ఉన్నామా? ఆయన గురించి ఆ వాసన వెదజల్లేవారుగా ఉన్నామా? ఆయన గురించి మనం పరిమళించేవారుగా ఉన్నామా? ఆలోచన చేసుకోవాలి. అలా ఉంటే కనుక నా ఇల్లంతా, మన దేహం అంతా, లేదా మన కుటుంబం అంతా సువాసన ఇచ్చేదిగా ఉంటుంది. మరి ఇల్లు ఎలాగైతే సువాసనమయమైపోయిందో మన జీవితము, మన కుటుంబము సువాసనమయంగా దేవుడు ఇష్టపడేదిగా ఉంటుంది. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. దేవుని మాటలు మన ఇంట్లో జీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన